అయితే ఆ రోజుల్లో దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులుగా ప్రత్యక్షమై, ఆ తర్వాత యెహోవాగా తన్ను తాను మోషేకు ప్రత్యక్షపరచుకున్నాడు కదా! అప్పటి నుండి కూడా అప్పటి వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనేటువంటి ఆయన తర్వాత యెహోవాగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తుగా కనబడుతున్న దేవుడు పాత నిబంధన గ్రంథములో అక్కడక్కడక్కడక్కడ కొన్ని చోట్ల కనిపిస్తాడు. కొన్ని చోట్ల యెహోవా దూతగా కనిపిస్తాడు. కొన్ని చోట్ల యెహోవాగా కనిపిస్తాడు. కొన్ని చోట్ల దూతగా కనిపిస్తాడు. ఆయా సందర్భాన్ని బట్టి మనం వాటిని అర్థం చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఓకేనా? అయితే యెహోషువ తర్వాత ప్రజలందరూ కూడా వారి యొక్క స్థితిగతుల్లో వారు బ్రతుకుతున్న తరుణంలో యెహోషువ చెప్పాల్సినటువంటి సంగతులన్నీ చెప్పి మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయాలను వారికి నేర్పించి వారికి చెప్పి ఆ తర్వాత మీరు ఎవరిని సేవించినను నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని వారికి మరొకసారి జ్ఞాపకం చేశాడు. ఎందుకనంటే ఏదైనా కూడా చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఏదైనా ఒకవేళ నిర్ణయం తీసుకుంటే దేవుడే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి తప్ప మనుషులు ఎవరు మనం ఏమీ చేయలేం. చేయగలమా? ఇప్పుడు కాలేజీకి వెళ్ళారనుకోండి పిల్లలు, వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు వింటే ఓకే, వినలేదనుకో నువ్వు ఎందుకు వినలేదు అని ఒకవేళ ఆ లెక్చరర్ కనుక సీరియస్ అయ్యాడు అనుకోండి, వెంటనే పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ అనాలి వాళ్ళు. అమ్మో, స్టూడెంట్స్ అనాలి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు స్టూడెంట్స్ కాదు కదా, ఈవిడ కదా స్టూడెంట్, ఇక్కడ నాకు ఒక్క ఆవిడ దొరికింది, ఇంకొక ఆవిడేది కనబడదు, వెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది? వాళ్ళు ఏదైనా అన్నారనుకో పొరపాటున వెంటనే మనసు గాయమైపోతుంది. నన్ను ఇలాగ అంటాడా అనుకుంటది. అనుకున్న తర్వాత వాళ్ళు అయితే క్లాస్ నుంచి బయటకు వచ్చేస్తారు, లేదంటే ఎవరికి చెప్పకుండా ఎటో ఒకటి వెళ్ళిపోతారు, లేదంటే చేయకుండా పని ఏదో చేసి వారు ప్రాణాన్ని పాడు చేసుకుంటారు. ఇవి జరుగుతూ ఉన్నాయి బయట ప్రజల మధ్యలో. కనుక దేవుడు ఏదైనా ఒక నిర్ణయాన్ని దేవుడు తీసుకోవాలి కానీ మనుషులు ఎవరు మేమే చేయలేం. కనుక యెహోషువ వారికి ఆ రోజున మంచి పరిపాలకుడిగా ఉన్నాడు, చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేశాడు. అయితే మరి వారిని కత్తి పట్టుకున్నట్టుగా చెప్పడానికి లేదు కదా. అందుకనే మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాం, మీ తర్వాత నిర్ణయం మీది అని యెహోషువ ఆ రోజున చెప్పడానికి సిద్ధపడి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి ఆయన ఈ భూమిని విడిచిపెట్టి తిరిగి మరలా దేవుని సన్నిధికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా పడితే అలాగ తిరుగుతూ ఉంటారు కదా. మరి వారికి వచ్చినటువంటి కష్టాలు, వారు చేసినటువంటి పరిస్థితులను బట్టి దేవుడు వారికి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఎవరిని? న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. కొంతమంది న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఆ న్యాయాధిపతులు మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే ఒత్నియేలు. ఎవరైనా? ఒత్నియేలు. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9 వచ్చిన భాగాన్ని చూడండి. 3:9. అంతసేపు టైం అయిపోద్ది. సరే మీరు రాసుకోండి, నేను చెప్పేస్తాను అయితే. ఓకేనా? న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9, 11 వచ్చిన భాగాలు చూస్తే మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఒత్నియేలు ఉన్నాడు. అక్కడ ఒత్నియేలు. తర్వాత రెండో వాడిగా అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 15 నుండి 29 వచ్చిన భాగాలు చూస్తే ఏహూదు అనేటువంటి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. మొదటి ఆయన ఎవరు? ఒత్నియేలు. రెండో ఆయన ఎవరు? ఏహూదు. వీళ్ళని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ తర్వాత మూడవ వానిగా షంగరు అనేటువంటి ఆయన ఏర్పాటు చేశాడు. అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30 నుండి 41 వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. రాసుకుంటే ఒకవేళ రాసుకోండి మీరు. షణ్మగురు అనేటువంటి. ఆ తర్వాత 4వ న్యాయాధిపతి దెబోరా. దెబోరా అంటే స్త్రీ కదా, ఆమె ప్రవక్తినిగా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంది ఆ మాట. ఆ తర్వాత 5వ న్యాయాధిపతి గిద్యోను. 5వ న్యాయాధిపతి గిద్యోను. అతను న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో. ఆ మాట కోసం చెప్తున్నాను అంతే, మీకు ఆ రెఫరెన్స్ రాసుకోండి. తర్వాత 6వ వాడిగా అబీమెలెకు. అతను న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 22 నుండి 57 వచ్చిన భాగాల్లో మనకు కనిపిస్తా ఉంటాడు. ఆ తర్వాత 7వ వాడుగా తోలా. న్యాయాధిపతి గ్రంథం 10:1-2 వచనాలు. తర్వాత 8వ వాడిగా యాయీరు. న్యాయాధిపతుల గ్రంథం 10:3-5. ఆ తర్వాత 9వ వాడిగా యొప్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో చూడాలి మనం. తర్వాత 10వ వాడుగా ఇబ్సాను. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం. తర్వాత 11వ న్యాయాధిపతి ఏలోను. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం. తర్వాత 12వ వాడుగా అబ్దోను. న్యాయాధిపతుల గ్రంథం 12, 13, 15. 13వ వాడిగా సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 13, 24, అలాగే 16 అధ్యాయం కూడా. 14వ వాడుగా ఏలీ. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుందన్నమాట, 1వ అధ్యాయం 4వ అధ్యాయం చూస్తే. తర్వాత చివరి న్యాయాధిపతి 15వ వాడుగా
సమూయేలును దేవుడు న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 16వ అధ్యాయం చూస్తే మనకు ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఆ మాటలు నేను రిపీట్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. మొదటివాడు ఒత్నియేలు, రెండో వాడు ఏహూదు, మూడో వాడు షణ్మగురు, నాలుగవ దెబోరా, 5వ వాడు గిద్యోను, 6వ వాడు అబిమెలెకు, 7వ వాడు తోళా, 8 యాయీరు, 9 యొప్తా, 10 ఇబ్సాను, 11 ఏలోను, 12 అబ్దోను, 13 సంసోను, 14 ఏలి, 15 సమూయేలు. ఈ 15 మందిని దేవుడు ఆ రోజున న్యాయాధిపతులుగా ఎవరిని ఏర్పాటు చేశాడు? ఎవరికి ఏర్పాటు చేశాడు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేశాడు. ఆదాము కాలంలో ఉన్న వారందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఈ భూమి అంతా కూడా ఎవరు సంతానం విస్తరించారు అనుకున్నాం? నోవహు సంతానం నుంచి విస్తరించారు. అక్కడ నుండి విస్తరించుకుంటూ వస్తున్నటువంటి ప్రజలలో ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలులో వచ్చినటువంటి 12 మంది గోత్రకర్తల ద్వారా వారిని ఈ భూమి మీద ఇశ్రాయేలు జాతిగా పిలువబడి వాళ్ళందరూ కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని నడిపింపులోకి వాళ్ళు వెళ్తూ వచ్చారు. ఆ తర్వాత మోషే వారిని న్యాయాధిపతిగా వారికి నడిపించాడు. తర్వాత యెహోషువ నడిపించాడు. ఇప్పుడు ఎవరున్నారంటే న్యాయాధిపతులుగా, న్యాయ నిర్ణయాన్ని చేసేవారుగా, వారికి న్యాయాన్ని తీరుస్తూ వారికి తోడుగా ఉండి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏంటంటే ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళందరినీ నడిపించుకుంటా వస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టట్లేదు. ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని నడిపించుకుంటా వస్తా ఉన్నాడు. ఆయన నడిపింపులోనికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ న్యాయాధిపతులు అయిన తర్వాత ఏలీ కాలం వచ్చింది కదా. ఏలీ ఎన్నవాడని చెప్పాను? ఎన్నవాడు? 14వ వాడు. 14వ వాడు న్యాయాధిపతి అయినటువంటి ఏలీ కాలం వరకు కూడా వినాలమ్మా. ఏలీ కాలం వరకు కూడా దేవుడు వారితో అప్పుడున్నటువంటి ఆ మొదటి కాలంతో అప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు వారికి ప్రత్యక్షమడం మానేశాడు. ఆ తర్వాత ఏలీ వెళ్ళిపోతున్న సమయాల్లోనే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలును పిలిచాడు. సమూయేలుతో మాట్లాడి సమూయేలును ఒక న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సమూయేలును ఏర్పాటు చేసుకుని సమూయేలు వారికి న్యాయాధిపతిగా ఉన్న దినాలలోనే ప్రజలందరూ ఏం చేశారని చెప్పాను, రాత్రి చెప్పాను. మాకు ఒక రాజు కావాలి అన్నారు. మాకు ఒక రాజు కావాలి. అదే కదా రాత్రి చివరి మాట చెప్పింది. మాకు రాజు కావాలి, ఒక రాజు మాకుంటే మాకు మంచిదంటే రాజు అని మీరు అంటున్నారు కదా అని ఆ రోజున నిజంగానే సమూయేలు చాలా బాధపడ్డాడు. ఎందుకు బాధపడాల్సి వచ్చింది ఆయన అంటే సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 7వ వచన భాగం. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటన్నిటి ప్రకారం జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. విసర్జించుట అంటే విడిచిపెట్టడం. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు మనకు రాజుగా ఉంటే మంచిదా, మనుషులు రాజుగా ఉంటే మంచిదా? అసలు దేవుడే రాజుకుంటే ఎంత భాగ్యమో కదా అది. దేవుడు మనకు రాజుగా ఉంటే ఎంత భాగ్యం. దేవుడు చక్కగా నడిపిస్తాడు కదా, న్యాయ నిర్ణేతగా ఉంటాడు కదా. ఏది మంచో ఏది చెడో ఎప్పుడు ఎలాగ కాపాడాలో ఎలా నడిపించాలో ఆయనకి చక్కగా తెలుస్తుంది. మనుషులకి ఏం తెలుస్తుంది? కానీ వాళ్ళు ఏం చేశారు? అందరూ పొగడి మాకు రాజు కావాలి. మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచన భాగం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచన భాగం. మిమ్మును ఏలకుండా నన్నే వాళ్ళు విసర్జించారు. నువ్వు బాధపడుతున్నావు కానీ నన్ను వాళ్ళు విడిచిపెట్టారు కాబట్టి నేను కదా బాధపడాలి. కాబట్టి వాళ్ళు రాజు కావాలనుకుంటున్నారు కాబట్టి రాజునిద్దాం రాజుని తీసుకుంటారు పోని అని. అయితే ఒకటి చెయ్యి సమూయేలు, ఒకటి మాత్రం నువ్వు చెయ్యి. రాజునిస్తే ఆ రాజు ఎలా ఉంటాడో మాత్రం వాళ్ళకి చెప్పు. ఆ రాజు ఏం చేస్తాడో చెప్పు. అప్పుడు వినకలేదనుకో రాజునిద్దాం. ఈ మాట అర్థమైంది తల్లులారా? దేవుడు ఏదైనా సరే మనకు ముందు చెప్తాడు మాట, చెప్పే చేస్తాడు. దేవుడు ఎంత మంచోడు అంటే చెప్పకుండా ఏది చేయడు. ఇదిగో నువ్వు ఇలా ఉంటే నీ జీవితం బాగుపడుతుంది, నువ్వు ఇలా చేస్తే నువ్వు బాగుంటావు అని చెప్తే వినకపోతే ఎవరికి నష్టం? దేవుడు ముందు అన్ని చెప్పే చేస్తాడు, చెప్పకుండా ఏది చేయడు. అది ఆయన రక్షణ ప్రణాళిక. కనుక ఒకసారి చెప్పు అంటే సరే సమూయేలు వెళ్ళాడు, అన్ని చెప్పాడు. నాయన మరి ఏంటంటే ఆ 10-11 వచనాల్లో ఉంటుంది అక్కడ. 8వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 10-11 వచనాల్లో సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నింటిని వినిపించి ఇలాగున చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడనగా. మిమ్మును ఏలబోవు రాజు ఎలాంటోడంటే మీ కుమారులను పట్టుకుంటాడు, రథమును తోలడానికి పెడతాడు, గుర్రాలు కాపాడడానికి పెడతాడు,
రథాలకు ముందు పరిగెత్తిస్తాడు, సైన్యములో సహస్రాధిపతులుగా పంచదశలు నియమిస్తాడు, భూములు దున్నడానికి, పంటను కోయడానికి, యుద్ధాలు చేయడానికి ఏర్పాటు చేస్తాడు, మీ కుమార్తెలను భక్ష్యకారులుగా, బోనిగత్తులుగా, రొట్టెలు కాల్చేవారుగా పెడతాడు. ఇంకా రకరకాలుగా వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ మీరు భరించాలి. ఇప్పుడైతే మీకు అవన్నీ లేవు కదా, ఎందుకంటే నేనే మీకు రాజుగా ఉన్నాను కనుక మీరు నా చెప్పు చేతుల్లో ఉంటే చక్కగా మీరు బాగుంటారు. ఏమన్నా చెప్పు సమూయేలు గారు, మీరేమన్నా చెప్పండి. మాకు రాజు కావాలి. ఎవరు? మాకు రాజు కావాలి. రాజు ఉంటే మేము బాగుంటాం. అసలు రాజు అలా ముందు నడుస్తూ ఉంటే మేము వెనకాల పాలేరుతనం చేసుకుంటా, మరి అంతే కదా దానర్థం. ఆ గుర్రాల ముందు పరిగెడతా ఉంటే, రాజుగారు వెనకాల వస్తా ఉంటే, రాజాది రాజా గోల గోల చేసుకుంటూనే ఉంటా ఉంటే మాకు ఆ జీవితమే బాగుంటది. సమయంలో మాకు రాజునివ్వా? బానిస బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఎవరు చెప్పి చెత్తలో ఉన్నారు ఇల్లు అమ్మా? బానిస బ్రతుకు ఎవరు చెప్తున్నారు? అక్కడ చితక్ కొట్టి, మట్టి పిసికించి, పేడ పిసికించి, ఇటుకలు చేయించి, హింసించి బాధ పెడితే గొల్లుమని ఏడ్చారు కదా. ఆ పాత బతుకును మర్చిపోలేదు ఇల్లు. చూసారా, పాత జీవితాన్ని మర్చిపోలేదు. ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే ఆ క్రొత్త జీవితంలో ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. పాత జీవితాన్ని, ఆ పాత పాప రూప శాప జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు దేవునిలోనికి వచ్చావు కదా, దైవికంగా బ్రతకడానికి వచ్చావు కదా, అంటే నువ్వు ఎట్లా ఉండాలి? ఇప్పుడు నీ క్రొత్త మార్పు దేవుని ఎదుట, ప్రజల ఎదుట ఆ మార్పు కనబడాలి. అది క్రొత్త జీవితం. కానీ వీళ్ళు ఆ పాత జీవితాన్ని మర్చిపోలేదు, మళ్ళా వస్తున్నారు లోపలికి. సరే చేసుకోండి అంటే అప్పుడు సమయంలో సరే మీకోసం రాజుని ఏర్పాటు చేస్తాను దేవుడు అన్నాడు, వెళ్ళిపో అని కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి అప్పుడు దేవుడు ఒక రాజుని ఏర్పాటు చేస్తాను, సిద్ధపాటు చేసి, సమయలు నేను ఒకరిని చూపిస్తాను నీకు, అతను రాజుగా చేయన్నాడు. ఆ తర్వాత కీషు కుమారుడైన, కీషు భాగ్యవంతుడు ఒక బెన్యామీనుడు, అతనికి సౌలుని ఒక కుమారుడు ఉండేను. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఉందన్నమాట. అవసరాన్ని బట్టి చెప్తాను కొన్ని రిఫరెన్స్లు, ఓకేనా? ఈ పాఠం అర్థం అవడం చాలా ముఖ్యం ప్రజెంట్ ఇక్కడ మనకి. కీషు కుమారుడైనటువంటి సౌలును ఏర్పాటు చేయడానికి దేవుడు ఎన్నుకుని, ఆ సౌలు ద్వారా, అమ్మా వినండి అమ్మా, ఆ సౌలు ద్వారా ఇదిగో నిన్ను రాజుగా నేను చేస్తున్నాను, నిన్ను ఎన్నుకుంటున్నాను అని దేవుడు నడిపిస్తే, ఆ సౌలు కూడా అందగాడు, మంచివాడు. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడున్న కాలంలో ఇశ్రాయేల్ ప్రజల్లో సౌలు అంత అందగాడు లేడు. అప్పటి కాలానికి వాళ్ళ మధ్యలో దేవుడు ఎన్నుకునే సమయంలో అలాంటి గొప్పవాడిని చూసి ఆ సౌలు చూడగానే ఎందుకో సమూయేలు కూడా చాలా ప్రేమ పుట్టేసింది. దేవా బలేటోడిని ఎందుకున్నావు నాయన, ఎంత మంచివాడు సమూయేలు, భలేగా ఉన్నాడు అనుకున్నాడు. అప్పుడు మనకు కూడా వ్యక్తిగతంగా కొంతమంది అంటే ఇష్టం ఉంటది కదా, పైకి కనిపించేవారు వేరు, లోపల ఉండేవారు వేరన్నమాట. కనుక పైన ఉన్నటువంటి ఆ సమూయేలు ఆ సౌలును చూడగానే ఎంత ఆనందపడిపోయాడు, చాలా ఆనందపడిపోయాడు. భలేవాడిని ఎన్నుకున్నావు నాయన అన్నాడు. సరే అయిపోయింది, రాజుని ఎన్నుకున్నాడు, రాజుగా నియమించాడు. రాజుగా నియమించిన తర్వాత పరిపాలన ప్రారంభించాలి, యుద్ధాలు చేయాలి కదా. రాజు అంటే ఏం చేయాలి? యుద్ధాలు చేయాలి, ప్రజలందరికీ న్యాయం తీర్చాలి, అన్ని చేశాడు. అలా వెళ్ళిపోతుంటే ఒక చోట యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇదంతా దేవుని సంకల్పం సుమా, ఇదంతా దేవుని చిత్తం సుమా, ఆయన రక్షణ ప్రణాళికలో జరుగుతున్నటువంటి సందర్భాలే తప్ప ఇవన్నీ ఆయన చిత్తానుసారంగా జరుగుతున్నాయే తప్ప ఇవన్నీ ఆయన చిత్తం లేకుండా జరగటం లేదు. వెంటనే ఒక యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయమన్నాడు, యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. సౌలుని యుద్ధానికి పంపించాడు, అందరినీ కూడా చాలా వరకు చంపేశారు. దేవుడు ఏది కూడా ఉండడానికి వీళ్ళేది, అన్ని తీసేయమన్నాడు. అయితే సౌలు కొన్ని బాగున్నవి, మంచిగా ఉన్నవి అన్నిటినీ ఉంచేశాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళు, యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి మిగలకూడదు. ఏం మిగలకూడదంటే స్త్రీలు గాని, బాలుడు గాని, పసిపిల్లలు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని, ఒంటెలు గాని ఏమీ మిగలకుండా అన్ని నిర్మూలన చేసేయాలని చెప్పాడు సౌలుకి. ఇప్పుడు దేవుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, ఏం చేయాలి? మనం తూచా తప్పకుండా దానిని పాటించాలా వద్దా? వాటి మీద చాలా శ్రద్ధ తీసుకుంటాం. భౌతికంగా అంటే కంటికి కనిపించాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, ఆయన అంతరంగాన్ని పరీక్షించేవాడు. కనుక ఆ రోజు చెప్పాడు సౌలుకి, ఇవన్నీ చేయాలి నాయన అంటే, అబ్బో దేవా నువ్వేమంటే చేస్తానన్నాడు. అన్ని చేసిన తర్వాత జయించేశాడు, అద్భుతంగా అయిపోయింది అక్కడ. అయితే ఏం చేశాడంటే వాళ్ళందరినీ పట్టుకున్నాడు, అమాలేకుల రాజును కూడా పట్టుకున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత కొన్నాటిని దాచేశాడు. గొర్రెలు, ఎడ్లు, కురువ్విన గొర్రె పిల్లలు, మంచి అందంగా బలిసిపోయినటువంటి కొన్నాటిని వచ్చేసాడు. వాటిని ఏమీ కూడా నిర్మూలన చేయలేదు, వాటిని చంపలేదు. వాటిని దేవుడు అన్నాడు అసలు ఏది మిగలడానికి లేదు, ఏది ఉంచకూడదు అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? అందంగా ఉన్నవి, మంచిగా క్రొవ్వినవి, బలిసినవి, అన్ని అందంగా ఉన్నవి, మంచి మంచిగా మాంస ముక్కలు బాగున్నాయి అనుకున్నాయి, అన్ని ఏం చేసాడు? పక్కన పెట్టాడు.
ఈ లోపల సమూయేలు కూడా దేవుడు అన్నాడు కదా, సౌలు రాజుగా నేను ఎన్నుకున్నాను, నియమించాను, కానీ నేను చెయ్యమన్న పని చేయకుండా సౌలు ఎదురు తిరిగాడు అని సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, సమూయేలు నువ్వు వెళ్ళు, ఎందుకంటే నన్ను అనుసరింపక వెనుక తీసి. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10-11 వచ్చిన భాగాలు నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఎవరితో చెప్తాడు ఈ మాట తెలుసా? సమూయేలు ఎవరు? అప్పటికి న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, బోధకుడుగా కూడా ఉన్నాడు సమూయేలు ద్వారానే కదా దేవుడు సౌలుని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సౌలు ఏం చేయాలి? దేవుడు ఏది చెప్తే అదే కదా చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నాడు? అన్నిటినీ తీసేయమంటే కొన్నిటిని దాచేశాడు. ఎలాంటోడంటే అననీయ సప్పీరా లాంటి అన్నమాట. అన్ని చేసేసిన తర్వాత కొన్ని దాచేశారు కదా వాళ్ళు, అలా కొన్నిటిని దాచేసి పైగా ఏమంటాడంటే ఇవి దేవునికి. దేనికంటే అమ్మా? దేవునికి. ఇప్పుడు మరి దేవుడు సంతృప్తి చెందాడా? వెంటనే సమూయేలు ప్రభుత్వం మాట్లాడి ఏమన్నాడో తెలుసా? ఇదిగో నన్ను విసర్జించాడు, నన్ను విడిచిపెట్టాడు, సౌలు నన్ను విడిచిపెట్టాడు. ఎలా అంటే నా ఆజ్ఞను గైకొనలేదో అని ఎప్పుడైతే సమూయేలుతో మాట్లాడాడో సమూయేలుకు చాలా కోపం వచ్చినాడు. అక్కడ రాయబడిన చూడు, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండాను. ఎందుకు మొరపెడుతున్నాడు? అంత పనే ఉంది ఆయనకి. తప్పు చేసింది ఎవరు అక్కడ? సౌలు. రాత్రంతా మొరపెడతాడంట సమూయేలు. ఎందుకు? సౌలు అంటే సమూయేలుకి అంత ఇష్టం, సౌలు అంటే సమూయేలుకి అంత ప్రేమ. ఎందుకో తెలియదు. నా భర్తను రక్షించండి, నా బిడ్డలను రక్షించండి, నా బిడ్డలను కాపాడు ప్రభావ, నా బిడ్డలను ప్రభావ. పెద్దోడంటే బాగా ఇష్టం అనుకోండి, అప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు ఎక్కువ? చిన్నోడు సరిగ్గా చూస్తలేదు కాబట్టి చిన్నోడు వద్దు మాకు, కాబట్టి ఎవరు కావాలి ఇప్పుడు? పెద్దోడు మంచివాడు, పెద్దోడు బాగా చూస్తున్నాడు. కొంతమందికి చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం, పెద్దోళ్ళు అంటే అంతగా ఇష్టం ఉండదు. కాబట్టి ఎవరైతే ఇష్టం ఉందో వాళ్ళ కోసం ఏం చేస్తారు? తెల్లారులు కూడా ప్రభా నా బిడ్డను కాపాడు, నా భర్తను కాపాడు, నా బిడ్డను కాపాడు, మా నాన్న కాపాడు, మా అమ్మను కాపాడు కదా. ఇష్టమైతేనే కదా అలా చేయగలుగుతాం. సమూయేలు రాత్రి అంతా బాధపడిపోతున్నాడట, దేవునికి మొరపెడుతున్నాడట. చాలా కోపం వచ్చేసిందంట. ఆయన్ని తిడుతుంటే ఈయనకి కోపం వచ్చింది. ఎందుకంటే మనకిష్టమైన వాళ్ళు తప్పు చేస్తే మనకు కూడా కోపం వస్తుంది, రాదండి? మనకిష్టమైనటువంటి వ్యక్తులు వాళ్ళు తప్పు చేశారనుకోండి, అన్ని తెలిసి నువ్వు ఎందుకు చేసావు ఇలా తప్పు కదా అని మనం వాళ్ళని గద్దిస్తాం కదా. అందుకనే సౌలు చూసి సమూయేలు బాధపడుతున్నాడు. ఆయన పాపం మహానుభావుడు ఎంత గొప్పడంటే, ఎవరు? సౌలు గారు ఏం చేశాడంటే, ఉదయం సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా పొద్దునే లేచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఎవరు? సౌలు పొద్దునే లేచి వెళ్ళిపోతున్నాడు సమూయేలు దగ్గరికి. వెళ్ళిపోతే ఏమంటాడు చూడండి, ఎదుర్కొంటకు వచ్చాడు. కరిమిలోకి వచ్చి అక్కడ జయసూచకమైన శిల నిలిపి తిరిగి గిల్గాలుకు పోయిన సమాచారం. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అన్నాడంట. ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చేశాను అంటున్నాడు. ఎవరైనా? ఈ సౌలు రాజు. నేను నెరవేర్చేశాను అంటే, ఆహా చాలా బాగా నెరవేర్చేశావు అని ఆయన మాట్లాడుతూ, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? ఆజ్ఞను నెరవేర్చిన నువ్వు అంటున్నావు, అక్కడ గొర్రెల అరుపులు వినపడుతున్నాయి, రంకెలు వినపడుతున్నాయి, మరి అవన్నీ ఎక్కడివి అంటే అంటాడు కదా, ఇదిగో వాటిని అన్నిటి కూడా యెహోవాకి బలివ్వడానికి, దేవునికి బలివ్వడానికి అవి ఉపయోగపడతాయని ఉంచానండి సమూయేలు గారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సమూయేలు బాధపడిపోతా ఉన్నాడు. ఏంటి ఇదంతా, ఈ గందరగోళం అంతా? నువ్వు చేసిన పని ఏంటి? దాన్ని ఎలా స్వీకరించాలి? ఇప్పుడు నువ్వు చేసిన పని చిన్న పని అనుకుంటున్నావా? దేవుని ఆజ్ఞనే నువ్వు మీరేవు, దేవుని ఆజ్ఞనే మీరిపోయావు నువ్వు. ఇది దేవుడు స్వీకరించడు, ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనకి ఇష్టం లేని వాళ్ళు, మనం అంటే సిరాకు పడేవాళ్ళు, మనం వాళ్ళ మీద సిరాకు పడేవాళ్ళం పట్టుకొచ్చి ఇగో తీసుకో 10,000 అని ఇచ్చారు, మనం తీసుకుంటామా? అలాంటి వాళ్ళు అప్పిచ్చినా పుచ్చుకోం కదా మనం. మనకే అంత పౌరుషం ఉంది కదా. దేవుడు ఏమంటాడు? మనకే అంత పౌరుషం ఉంది కదా. మనకి ఇష్టమైన వాళ్ళు పప్పు సారు అట్టుకొచ్చి, అక్క పప్పు సారు ఇదిగో అంటే ఎంత ప్రేమగా తీసుకుంటాం. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా ఆనందంగా తీసుకుంటాం. మనకి ఇష్టం లేని వాళ్ళు ఏదేదో పట్టుకొచ్చి మన ముఖాన్ని ఇస్తే, వాళ్ళు ఎంత కాస్ట్లీ పట్టుకొచ్చినా మనం తీసుకోం. మనుషులుగా మనమే ఇట్లా ఉంటే దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి?
నన్ను విసర్జించాడు, నన్ను విడిచిపెట్టాడు అని చెప్పి ఆ రోజున సమూయేలుతో మాట్లాడుతూ, నువ్వు చేసిన పని చిన్న పని నువ్వు అనుకుంటున్నావు, ఏముందలి ఎన్ని మిగిల్చాను కదా నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. నీ పని అయిపోయింది అని చెప్పి, చూడండి ఇప్పుడు అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట మీకు గుర్తు చేస్తున్నాను. 17వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 17వ వచన భాగం రాసుకుని అంతే. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను. ఇలా చూడండి మరలా, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నావు. అల్పుడుగా ఉన్న నిన్ను, అల్పుడు అంటే ఏంటి? ఏమీ చేతగానోడువు, ఏమీ తెలియనోడువు, ఏ విధంగానూ ఎటువంటి గొప్ప స్థానం నీకు లేదు. ఆస్తిపాస్తులు ఉన్నాయా అంటే లేవు. పోనీ ఏమన్నా చుట్టూ ఉన్న గొప్ప జనాంగం ఉందా అంటే అది లేదు. పోనీ నీకేమన్నా పేరు పలుకుబడి ఏమైనా ఉందా అంటే అది లేదు. అలాంటి నిన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాను. కానీ నువ్వేం చేశావు? నా మాట వినలేదు. అదే ప్రశ్న దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏమి చేతగాని నిన్ను, ఏమి రాని నిన్ను. మనం కొరింథీ పత్రికలో చదువుకుంటాం. మనం ఎలాంటి వాళ్ళము? నీకు ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. ఉందండి? ఆ మాట చదవండి ఒకసారి. ఆ చదువుకున్న ఇక్కడికి వచ్చేద్దాం మనం మళ్ళీ వెంటనే. మన పరిస్థితులు కూడా అంతే. మనం కూడా అలాంటి వారమే అని దేవుడు ఆ రోజున మనకి జ్ఞాపకం చేశాడు. ఆ విషయాన్ని కూడా మనం చూడాలి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 26వ వచనం, మిమ్మల్ని పిలిచిన పిలుపుడు చూడండి. లోకరీతిని మీరు జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారిని అనేకులు పిలవలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడినట్లుగా బలవంతులను సిగ్గుపరచడానికి అన్నాడు కదా. లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలో బలహీన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారు, నీచు లేని వారు, తృణీకరించబడిన వారు, అర్హత లేని వారు అన్నాడు. అంటే ఈ డిగ్రీలన్నీ మనకు ఉన్నాయి. ఏ యోగ్యత లేకపోయినా, నీచులంగా బ్రతికినా, అర్హత లేకపోయినా, ఏ విధంగా చూసినా, ఏ గొప్పతనం లేకపోయినా, పరిశుద్ధమైనటువంటి దేవుడు ప్రేమతో పిలిచాడు మనలందరినీ. అదే ఆయన రక్షణ ప్రణాళిక. అదే ఆయన రక్షణ ప్రణాళిక. ప్రేమతో పిలిచాడు మనల్ని. ఆ రోజున సౌలుతో కూడా మాట్లాడతాను, నీకు ఏమీ చేత కాదు, నీకు ఏమీ రాదు. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను తీసుకొచ్చి నేను రాజుగా చేస్తే నువ్వు దేవుని మాట ఏం చేసావు? ధిక్కరించావు. కనుక ఇక నీ స్థితి నీకు లేదు అని చెప్పి ఆయన చివరిగా ఒక హెచ్చరిక తీసుకుని మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం సంతోషిస్తాడా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని అప్పుడు చెప్పాడు ఆ మాట. అందుకే చెప్పాడు, ఇవన్నీ దేవుని కోసం నేను దాశాను, ఈ బళ్ళన్నీ నీకు ఇస్తాను అంటే, అసలు నా మాట వినకుండా నా మాటను ధిక్కరించి నువ్వు నాకు బలిస్తే నేను వాటిని ఎలా స్వీకరించనంటున్నాడు దేవుడు. విన్నారమ్మా? ఎలా స్వీకరించను? నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? నేను నా మాట వినాలి కదా ఫస్ట్. నువ్వు నా మాట వినకుండా ఇదన్నీ చేసావు గనక, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపంతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. చేసిన పని ఏం కనపడుతుంది అక్కడ మనకి? యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించి, నువ్వు విడిచిపెట్టావు గనక నిన్ను రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఈ మాట మరలా వినండి. నువ్వు ఆయన్ని విడిచిపెట్టావు గనక, ఆయన మాట లెక్క చేయకుండా, ఆయన ఆజ్ఞ వినకుండా నువ్వు ఆయన్ని విడిచిపెట్టావు గనక నిన్ను రాజుగా ఉండకుండా ఆయనను విడిచిపెట్టాడు. నువ్వు ఆయనను విసర్జిస్తే ఆయన నిన్ను విసర్జించాడు. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే అక్కడ సౌలు చేసిన పాపం మనకు అనిపిస్తుందా? మామూలుగా మనం అనుకుంటే పాపం అనిపిస్తుందా? ఈ చేసిందేమో చిన్నగా అనిపిస్తుంది నీకు, కానీ దాన్ని దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటాడు. కొన్ని విషయాల్లో కోపడతా ఉంటాం. అమ్మా ఎందుకు అలా చేసేవాడు, అది అక్కడ వద్దు అంటాం. ఎందుకు అలాగన్నారనేది ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు నాకు మాట్లాడారు ఈ విషయంలో? దీని వెనక ఏదో ఉండుంటది కదా, ఇది ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత. దీనికేనా, ఈ చిన్నదానికేనా అంటే ఆ చిన్నదిలాగా మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అందుకే మన ద్వారా దేవునికి ఎప్పుడు అవమానమో కలగకూడదు. ఆయన నువ్వు విసర్జించావు. ఎలా చేశావు అంటే ఆయన ఆజ్ఞను నువ్వు నెరవేర్చలేదు, అందుకే నిన్ను ఆయన విడిచిపెట్టేశాడు. సౌలు జడిసిన వారి మాట వినందున యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకున్నావు. చూడండి అక్కడ మళ్ళీ చెప్తున్నాడు, పాపం తెచ్చుకున్నావు నువ్వు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమయంలో బతిమాలుతున్నాడు. మళ్ళీ
నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు ఇలా జరిగింది, ఒకసారి నువ్వు రా అన్నట్టు. ఇప్పుడు ఏమంటాడు తెలుసండి, ఎవరో సమూయేలుతో అంటున్నాడు, నువ్వు చేసిన పనికి ఇలాగ అయిపోయింది కాబట్టి అని శిక్ష వచ్చింది నీకు, నీ పాపం వచ్చింది నీకు, నీవు రాజుగా పోయావని అంటే భయం వేసి ఏం చేయాలో తెలియక నేను వెళ్ళిపోతాను సమూయేలు అంటే, అలా కాదు బాబు, నాతో పాటు నువ్వు కూడా రా, నేను తప్పు చేశాను, నువ్వు నాతో కూడా రా అంటున్నాడు. ఎవరిని? సమూయేలుని. సమూయేలు మీరు రావాలంటే సమూయేలు కూడా చాలా బాధ వచ్చేస్తుంది. నువ్వు చేసిన పని ఏంటి? నేను రాను. అక్కడ ఉన్న చూడండి ఎంత భయంకరమైన మాట 26వ వచనంలో, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించుదువు కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించను. ఎన్నిసార్లు చెప్పాలి ఈ మాట నీకు? నువ్వు ఆయన మాట వినలేదు కాబట్టి ఆయన నీ మాట వినడు. నువ్వు రమ్మంటే ఇప్పుడు నేను రాను అంటే తొందరపడి ఏం చేశాడో తెలుసండి, అలా కాదు సమూయేలు, నువ్వు రాకపోతే ఎలాగని గమ్మున చక్కట్టుకోండి. ఎవరు చక్కట్టుకున్నాడండి? సమూయేలు అంటే ఎవరు? దేవుని యాజకుడు, సేవకుడు, న్యాయాధిపతి, బోధకుడు. చొక్క పట్టుకోగానే సమూయేలు వెళ్ళిపోతుంటే చొక్క చిరిగిపోయింది. యాజకుడు, దేవుని యాజకుడు. అసలు ఆ సందర్భంతో ఎంత, అది దుప్పటి చెంగు పట్టుకునినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, ఎప్పుడైతే ఆ దుప్పటి చెంగు పట్టుకున్నాడో తిరిగిపోయిందో అప్పుడు చెబుతున్నాడు, ఇదిగో సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వారిని దాన్ని అప్పగించి ఉన్నాడు. అప్పుడు చెప్పాడు ఈ మాట, నీ పని అయిపోయింది ఆల్రెడీ, నువ్వు దేవుని మాట వినలేదు గనక నీ రాజ్యం కొట్టివేశాడు, నువ్వు రాజుగా ఉండడానికి నీకు అర్హత లేదు. నిన్ను నియమించింది ఎవరు? ఆయనే కదా. కాబట్టి నేను తీసేసే హక్కు కూడా ఎవరికి ఉందంటే ఆయనకి ఉంది. నువ్వు రాజువు కాదు, నీ సంగతి అయిపోయిందండి. వేదన పడి ఉంటాడు. కొన్ని సమూయేలుకి సౌలు మీద ప్రేమ లేదంటే బకెట్లు ఉంది. అంత ప్రేమ ఉంది, అంత ప్రేమించాడండి. అంత ప్రేమ కలిగిన వాడు అలా చేస్తే ఎంత బాధపడి ఉంటాడు కదా సమూయేలు కూడా. నువ్వు ఈ రోజు నన్ను పట్టుకుని దుప్పటి చింపావు, నీ రాజ్యం కొట్టివైపడింది, నీకంటే ఉత్తముడైన వారిని దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా ఏంటో తెలుసా? ఆయన ప్రణాళిక. ఎవరిని ఏ టైంలో ఉంచాలో, ఎవరిని రాజుగా ఉంచాలో, ఎవరిని తీసేయాలో ఆయన ప్రణాళిక. మనం ఏదేదో మాట్లాడుకుంటా ఉంటాం తెలుసా, మనం అనుకుంటా ఉంటాం, మనం ఏదో చేయాలనుకుంటాం, మన పని ఏమీ అవ్వదు. ఒక్క క్షణంలో ఇలా తిప్పేయగలడు ఆయన. ఏమంటే భూమిలో నడుస్తూ ఉండగా దేవుడు కొంచెం పక్క జరగను అనుకోండి, ఏమవుతామండి? కొంచెం పక్కిళ్ళు, అస్తం ఎలా తిరుగుతున్నావు నువ్వు, వద్దు ఇలా కాదు, కొంచెం ఇలా పక్కిళ్ళాడు అనుకోండి, కొంచెం ఇలా పక్కెళ్తే సూడుకి దగ్గరికి వెళ్ళిపోతాం మనం. కొంచెం ఇలా పక్క తిరగడానికి కొన్ని సూడు పక్కన సూడు ఉంటుంది, సూడు దగ్గరికి వెళ్ళి ఏమవుతాం? నాడి మసీదు చచ్చిపోతాం. నువ్వు ఇలా వద్దు, కొంచెం ఇటు వెళ్ళాడు అనుకోండి, అక్కడ సూర్యరశ్మి అంతా డౌన్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతామంటే గడ్డగట్టి చచ్చిపోతాం. అక్కడేమో ఎండతో మాడిపోతాం, ఇక్కడేమో గడ్డగట్టి చచ్చిపోతాం. చూసారా, ఎటు వెళ్ళినా ప్రమాదమే. అందుకే గ్రహాలు అంటారు పైన, ఆ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, అందులో గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది గురుడు అని. అదేం చేస్తుంటే భూమికి దగ్గరగా ఏమన్నా వస్తుంటే ఇది వెళ్ళి వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. అయస్కాంతం లాగా ఆకర్షణ. అయస్కాంతం లాగా ఏం చేస్తుందంటే దగ్గరగా ఏదన్నా భూమికి వచ్చి పడుతుందనగా అది ఆకర్షించి దాన్ని ఆపేస్తుంది అక్కడ. ఎందుకు? భూమి మీద ఎవరున్నారు? ఆయన పిల్లలు ఉన్నారు. ఎప్పుడు ఎలా కాపాడుకోవాలో, ఎప్పుడు ఎలా నడిపించాలో, ఎప్పుడు ఎవరిని హెచ్చరించాలో, ఏం చేయాలో అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి, మన చేతుల్లో ఏమీ లేవు. మనకి జీవన విధానాన్ని నేర్పించాడు. నువ్వు ఎలా బ్రతకాలని చెప్పాడు, అలాగే బ్రతకాలి మనం. ఆవిడెవరు తలకాల ఆలోచిస్తుంది? మనకి ఏం చెప్పాడో ఏమో చూసి మనం అలాగే నడుచుకోవాలి, అలాగే ప్రయాణించాలి, అలాగే వెళ్ళాలి. దేవునికి తన మన భేదాలు ఏమైనా ఉంటాయా? ఈయన పెద్దోడు, ఈయన చిన్నోడు, ఎందులోనూ లోకంలో మనుషులకు ఉంటాయి. ఎక్కువ కానుక ఇచ్చామనుకోండి, అయ్యారు రండి అని అనుకుచ్చేస్తారు. అంతే కదా. మరి చిన్న చిన్న కానుకలు ఇచ్చామనుకోండి, నిలబడాలిగా, నిలబడి. మనకి దిక్కుమాలిన భేదాలు, మనకి కదా ఉన్నాయి భేదాలు. కొంచెం పెద్దవాళ్ళు అయితే కూర్చోండి అంటారు, నుంచాలుగా ఎవరనుకున్నావు. మనకి పోజులు, మనకి ఇవన్నీ. దేవునికి అందరూ సమానమే. సౌలైతే ఏంటి, సమూయేలు అయితే ఏంటి. ఆ రోజున ఒక సంగతిని బయట పెట్టాడు. ఎప్పుడైతే దుప్పటి చిరిగిందో అప్పుడు భయపెట్టాడు, ఇదిగో ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. నువ్వు చేసిందేదో నువ్వు చేసావు, నీ రాజ్యం కొట్టివేయబడింది, నీ రాజరికం పోయింది, నీకన్నా ఉత్తమైన వాడిని, నీ పొరుగు వాడిని దేవుడు దానిని అప్పగించేశాడు అని చెప్పేటప్పటికి గోళ్ళమని ఏడ్చుకుంటా కూర్చొని రకరకాల ఆలోచనతో వెళ్ళిపోతా ఉంటే, అమ్మా వింటున్నారా, వెళ్ళిపోతా ఉంటే హిస్టరీ ఇదంతా. సమూయేలు ఓ పక్కన దేవుని మాట తీసుకుని చెప్పాలి, ఇంకో పక్క తన ఇష్టమైన రాజు ఎవరు? మరి వాడు మంచోడు కాదు,
కానీ సౌలు అంటే ఇష్టం. ఈ పక్కన దేవుడు అంటున్నాడు వీళ్ళు చెప్పు అంటున్నాడు. ఎలా చెప్పాలి? అసలు ఎంత ఎరకట్టం చూడండి పాపం. ఇష్టమైన వార్త గురించి చెప్పగలమా? తెగించనా చెప్పగలమా? ఏమనుకుంటారో ఏంటో, ఏం ఫీల్ అవుతారో ఏమో, ఎలా చెప్పాలి అని అసలు ఎన్ని తిప్పలు పడిపోతాం వాళ్ళతో చెప్పడానికి. నిజంగా సౌలు ఎంత బాధపడిపోతున్నాడండి పాపం. అయితే మరి దేవుని మాట చెప్పాలా వద్దా? ఖచ్చితంగా చెప్పాలి. ఆయన చెప్పమన్న మాట చెప్పకుండా ఉండకూడదు. చెప్పమన్నప్పుడు చెప్పాలి. చెప్పమన్న సమయంలో చెప్పమన్నప్పుడు తప్పనిసరిగా చెప్పాలి. ఆయన ఉద్దేశంలో ఆయన అనుకున్న విషయాన్ని సరైనటువంటి సమయంలో చెప్పకపోతే ఎన్నో ప్రమాదాలు జరిగిపోతాయి. ఏ సమయంలో చెప్పమన్న సమయాన్ని ఏం చేయాలి? చెప్పాలి. కనుక ఆ రోజులు చెప్పాడు కానీ నేను లేపేశాడు దేవుడు, ఇంక నువ్వు లేవు అని చెప్పేశాడు కానీ ఇంటికి వెళ్ళి గొల్లుమని ఏడ్చేస్తున్నాడండి. ఎవరు? సమూయేలు ఏడ్చేస్తున్నాడండి పాపం. ఎంత ఏడుస్తున్నాడంటే ఆయన పాపం ఆయన బాధ చూడండి. 35వ వచనంలో సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా ఎందుకు ఇతన్ని రాజుగా పెట్టాడు దేవుడు బాధపడుతున్నాడు. కానీ ఎప్పుడు కూడా సౌలును చూడలేదు. కానీ సౌలు బ్రతుకున్నంత కాలం, సమూయేలు బ్రతుకున్నంత కాలం ఏం చేశాడంట? సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అంత ప్రేమించాడు. అందుకే ప్రేమించిన వారికి ఏదైనా జరిగితే ఎవరు కూడా తట్టుకోలేరు. అన్ని జరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు కదా, ఏంటి నువ్వు ఎన్ని రోజులు ఏడుస్తావు? నా మాట విన్నోడి గురించి నేను పక్క పంపించేస్తే వాడి కోసం నువ్వు ఏడుస్తావా? ఎన్ని రోజులు ఏడుస్తావు? ఇలాగా లే, నీ తైలపు కొమ్ము తీసుకో, లే, ఎన్ని రోజులు ఏడుస్తావు నువ్వు, నడు అన్నాడు. ఎవరిని? ఎంతైనా మన మనుషులు కదా, మనకి అవి ఉంటాయి కదా. ఆ బాధతో మనసులో కూడా అలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే కదా మనం కూడా అలాగే చెప్తాం, అమ్మా ఏంటమ్మా ఇది అంట మనమా? బాధ అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు చూడండి, ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళు ఏడుస్తుంటే మనకేమవుతుంది? వాళ్ళు ఏడుస్తుంటే ఎవరికైనా మనుషులం కదా, మానవులం కాబట్టి మనకు కూడా వాళ్ళు శత్రువులైనా సరేనండి, వాళ్ళు బాధపడుతున్నప్పుడు నువ్వు బాధపడుతున్నావంటే నీలో కొంచెం మానవత్వం ఉందని అర్థం, మంచితనం ఉంది నీలో. శత్రువైనా సరే వాళ్ళ కష్టాల్లో ఉంటే ప్రేమించమని కదా దేవుడు చెప్పాడు. చెప్పలేదా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. శత్రువైనా సరే బాధలో ఉంటే, జరగకూడదు ఏదైనా జరిగితే నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి ఓదార్పునివ్వాలి, వీలైతే వాళ్ళని ధైర్యపరచాలి. అది దేవుని లక్షణం. అంతేగాని వారిని ఇంకా ఏదో అది చేసి ఇది చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి సూటుపోటు మాటలు చెప్పి కష్టాల్లో ఉన్నావు అలాగంటే, నువ్వు అలాగ మాట్లాడేవంటే నువ్వు శాడిస్ట్వి. నీలో క్రూరత్వం ఉంది, మానవత్వం లేదు, నీలో క్రూరత్వం ఉంది. తప్పు. బాధల్లో ఉన్న వారిని ఓదార్చాలి, వాళ్ళకి ధైర్యం కలిగిన మాటలు చెప్పాలి. నీ మంచితనం, దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రేమ వాళ్ళకి చూపించగలగాలి. ఇది మనం చేయగలిగింది. కనుక ఏడ్చావు, ఎన్ని రోజులు ఏడుస్తాం? ఎన్ని రోజులు ఏడుస్తామండి? 2 రోజులు ఏడుస్తాం, 3 రోజులు ఏడుస్తాం. కల్మషం లేకుండా బతకాలి మనం. అది దేవుడు మనకిచ్చిన జీవితం. సమూయేలు నువ్వులే, నీ తైలపు కొమ్ము తీసుకో, ఎందుకు అట్లా అలా ఉన్నావు? ఎన్ని రోజులు ఏడుస్తావు? వెళ్ళిపోయినోడు వారి గురించి నువ్వేడవడం ఏంటి? ఇలా పట్టుకున్నావు, నీ తైలము నింపుకో, నీ కొమ్ములో తైలం నింపుకో, ఇదిగో పో బెత్తలంకి వెళ్ళిపో, వెళ్ళు అని అంటే ఆ ఊరికి వెళ్ళిపోయాడు. ఏం చేయమంటే, నీకు ఒక నేను చూపిస్తాను, వెళ్ళు అక్కడికి వెళ్ళు, ఈ రాజు లేడిక, నేను మర్చిపో, నువ్వు నీకు రాజుని పెడతాను, వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావు ఆయన అంటే అప్పుడు వెళ్ళాడండి. ఏమండి? ఆ ఊరు వెళ్ళాడు, బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళాడు. బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళగానే సమూయేలుని చూడగానే అందరూ భయపడ్డారు. ఎందుకంటే ప్రవక్త కదా, బోధకుడు కదా. వస్తూ ఉంటే ఏం జరిగిందో ఏమో, మనూరు వస్తున్నాడు ఇప్పుడు, ఏం జరిగిందేమో, అయ్యా సమాధానంతోనే వస్తున్నావా, మేమేమి దేవునికి విరుద్ధంగా ఏమీ చేయలేదు కదా. చూసారు ఎంత భయపడుతున్నారు దేవునికి. లేదు 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 అని చెప్పాడు. అక్కడ ఎవరున్నారు అని అంటే 5వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ అధ్యాయం 5వ వచన భాగం. అతడు సమాధానముగా వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? యెష్షయి దగ్గరికి వెళ్ళిపోయాడు. యెష్షయి కొడుకులందరూ ఉన్నారు, ఒకటి తర్వాత ఒకళ్ళందరినీ రమ్మన్నాడు. యెష్షయి కొడుకులు రమ్మన్నాడు. ఏలియా వచ్చాడు, ఇంటికి పెద్దోడు. చూడగానే ఎంతో ఆనందపడిపోయాడు. అబ్బో ఎంత ఎత్తున్నాడో, ఎంత బాగున్నాడో, ఎంత గొప్పగా ఉన్నాడో, భలే ఉన్నాడు, మంచి అందగాడు ఉన్నాడు, మంచి ఎత్తగా ఉన్నాడు, ఇతనే రాజు ఉంటాడు, దేవుడు ఇతనే రాజుగా
ఎన్నుకొని ఉంటాడు, ఇతడే గొప్పడుగా కనపడుతున్నాడు మరి మనకి. దేవుడు అంటున్నాడు, అయ్యో సమూయేలు ఎంత మంచోడు అయ్యా, నువ్వు ఎంత మంచోడు అయ్యా, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టడు. పై రూపాన్ని చూసి ఇతనే రాజు అనుకుంటున్నావు నువ్వు. పై రూపం వేరు, లోపల ఉన్న రూపం వేరు. ఇప్పుడు కూడా అంతే కదండి. ఆ రోజున చెప్పిన మాట కానీ ఇప్పుడు చెప్పిన మాట కానీ ఎప్పుడైనా సరే చూడండి, పై రూపం వేరు, లోపల ఉన్న రూపం వేరు. పైకి ఒకలాగా నవ్వు, లోపల పైకి చిరునవ్వు, లోపల కపట నవ్వు. పై చూపు వేరు, లోపల చూపు వేరు. పై మాటలు వేరు, లోపల ఉన్న మాటలు వేరు. పైకి మాత్రం ఎంతో తీయగా పంచదార పాకం లాగా ఉంటాయి, లోపల మాత్రం కాకరకాయ అన్న చేదుగా ఉంటది, దానికన్నా చేదు ఉంటది. పైకి మాత్రం ఎంత తీపో. దేవుడు అంటున్నాడు, నువ్వు పై రూపాన్ని చూసి మోసపోతున్నావు. ఏలియాబుని చూసి అలా అనుకుంటున్నావా? లేదు లేదు, అందరిని రమ్మను అంటే అభినాదాబ్ వచ్చాడు, షమ్మాన్ వచ్చాడు, అలాగా 7 కొడుకులు ఉన్నారంట యెషైకి. ఎంతమంది? 7 కొడుకుల్ని అందరినీ పిలిచాడు. 7 కొడుకులు వచ్చేసారు. అందరూ వచ్చిన తర్వాత యెహోవా అంటున్నాడు, ప్రభా ఇతనేనంటావా? లేదు పక్కల మనం. ఇతనేనంటావా? లేదు పక్కల మనం. ఎంతమంది వచ్చారు లైన్గా? 7 కొడుకులు వచ్చారు కదా, రాలేదా? రమ్మను ఒకరి తర్వాత రమ్మను అంటే ఫస్ట్ ఎవరు వచ్చాడు? తర్వాత వచ్చాడు. 7 కొడుకులు లైన్గా వచ్చారు. ప్రభా ఈడనంటావా? మరి ఏలియాబుని చూసి చాలా అందగడగా ఉన్నాడు, గొప్ప అనుకున్నాను. ఇతనండి. కాదు పక్క పోమను. ఇంకోటి వచ్చాడు, వాడిని పక్క పోమను. ఇంకో వచ్చాడు పక్క పోమను. 7 లైన్గా వచ్చారు. అందరు పక్క పోమన్నాడు దేవుడు. అయ్యో బాబోయ్ 7 ఉన్నారు, నేనేమో తైలం కొమ్మట్టుకొచ్చాను అభిషేకిందామని. వీళ్ళందరిని చూసి లేడు అంటాడేటి. అప్పుడు ఈయనకి అనుమానం వచ్చింది సమూయేలుకి. ఏమనంటే, నాయనా యెషయి ఇంతమంది వచ్చారు, అందరు పక్కకు పోయారు, ఇంకెవరైనా ఉన్నారా? మిగిలిపోయిన వాళ్ళు నీ కొడుకులు ఇంకెవరన్నా? 7 ఇంకెవరు ఉన్నారా అని అడిగాడు. ఎందుకంటే 7 వచ్చేసారు కాబట్టి. ఆయన తాతయ్యగా వచ్చి మరి కడసారపూడి ఒకడు ఉన్నాడండి. కడసారపూడి ఒకడు ఉన్నాడండి. కడసారపూడి ఉన్నాడా? ఎక్కడున్నాడు? చూసేశారా? ఉన్నా కడసరపడి ఉన్నాడా? ఎక్కడున్నాడంటే మరి అరణ్యంలోనండి, మరి గొర్రెలు మేపుతున్నాడండి. వింటున్నారా లేదా? ఎక్కడున్నాడంట? అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడా? ఓరు బాబు నీకు దండం రా బాబా. అప్పుడు దాకా నేను ఎక్కడే కూర్చుని చావాలి కదా, త్వరగా రమ్మను, కబురు పెట్టు, తొందరగా తీసుకుని రా అన్నాడండి. ఏమండి ఆయన పిలుపు పంపించమనగానే చూడండి, అప్పుడు దాకా ఏం చేసాడు తెలుసండి, మనము కూర్చుందామని చెప్పాను యెషైతో. ఇప్పుడు వాడు వచ్చిన మనం ఏం చేయాలా? వచ్చిన పని పూర్తయ్యేదాకా వెళ్ళడానికి వీల్లేదు. సమూయేలు దేవుడు చెప్పాడు కదా ఆజ్ఞ. ఇప్పుడు సమూయేలు ఏం చేయాలి? అభిషేకించే వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళడానికి లేదు. అప్పుడు కౌరు పంపించాడు. చూడండి 11వ వచ్చిన భాగం. కుమారులందరూ ఇక్కడే ఉన్నారని అడగ్గా ఇంకా కడసారిపడి ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయచున్నాడు. అందుకు సమూయేలు, నువ్వు వాడిని పిలిపించు, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషైతో చెప్పగా అతడు వాడిని పిలిపినంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఎవరొచ్చారు ఇప్పుడు? హీరో, మన హీరో వచ్చాడు ఇప్పుడు. ఎవరైనా దావీదు గారు అసలు అలాగలా వెళ్ళిపోతుంటే కడసారిపోని ఎన్నుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దాకా 7 అందరూ వచ్చినా కానీ ఈడు కదా అన్నాడు. ఆయన రాగానే అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, వెళ్ళు వెంటనే తలపుమ్మ తీసుకుని అభిషేకించాయి అన్నాడు. అంటే దేవుడి చిత్తం విచిత్రంగా ఉంటది, మనకు తెలియదు. దేవుని సంకల్పం ఆశ్చర్యంగా ఉంటది, మనకు తెలీదు. అందుకే నీ తలంపులు వేరు, నా తలంపులు, నీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు. నువ్వు పై రూపాన్ని చూస్తావు, నేను అంతరంగాన్ని చూస్తాను. నువ్వు పై రూపాన్ని చూసి సంతోషపడిపోతూ ఉంటావు, కానీ నేను అంతరంగాన్ని చూస్తాను. ఇది నువ్వు అర్థం చేసుకోవాలండి. కనుక మన జీవితంలో ఏది జరిగినా కానీ మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడకూడదు. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు కదా ప్రభు. దేవుని మెప్పు కొరకు ప్రయాసపడాలి. దేవుని మెప్పు కొరకు ప్రయాసపడితే అన్ని బాగుంటాయి. బాగోండి. దేవుడు మెచ్చుకుని ఎట్లా ఉంటాడంటే మనసు చక్కగా ఉంటుంది, హృదయము చక్కగా ఉంటుంది. మనుషులు మెచ్చుకునే వాళ్ళు పై రూపంలోనే బాగుంటారు కదా, లోపల మాత్రం సరిగా ఉండరు. వాళ్ళ వేషము, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు అన్ని దేవునికి విరుద్ధంగా ఉంటాయి. అలాంటి వాళ్ళని దేవుడు అంగీకరించడు. కనుక దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యపు వెలుగులో ఆయన దయాపూర్వక సంకల్పము, ఆదాము మొదలుకొని ప్రజలందరినీ కూడా నడిపిస్తున్నటువంటి దేవుడు తిరిగి ఈ రోజున ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? దావీదు దగ్గరికి తీసుకొచ్చాడు.
అస్సలు స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనకి. నిజం. ఆయన సంకల్పం ఎంత అద్భుతం అండి. 12 గోత్రాలు ఎన్నుకొని అక్కడి నుంచి తీసుకుని వచ్చి, ఏమంటే న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి, అందులో నుండి మళ్ళీ మొట్టమొదటి రాజు ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఎవరు? సౌలు. మొట్టమొదటి రాజు. మాకు రాజు కావాలంటే ఏర్పాటు చేసిన రాజు సౌలు రాజు. ఆ రాజుని కొట్టివేశానని చెప్పి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ అభిషేకం చేసిన తర్వాత సమూయేలు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మధ్యలో ఎంత బాధపడ్డాడో పాపం. తను వెళ్ళిపోతున్నారు రాజు. వెళ్ళిపోయాడు. కనుక దావీదును దేవుడు కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడంటే దావీదును దేవుడు కోరుకున్నాడు. దేవుని కోరుకున్న వాళ్ళు దావీదు అక్కడే కాదు, మనందరం. ప్రైజ్ ది లార్డ్. మనల్ని కూడా దేవుడు కోరుకున్నాడు. నీ ఇంటిలో దేవుడు నిన్ను కోరుకుని, నిన్నెన్నుకుని, నీకు రక్షణ ఇచ్చి, నిన్ను పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా మార్చి, తన సంకల్పంలో తన రక్షణానందమును నీకు నీ కుటుంబానికి ఇచ్చాడు. దావీదును ఎన్నుకున్న దేవుడే నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. దేవుని యొక్క మహాకృప తోడుగా ఉండును గాక.